దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన 2 చట్టాలను కేంద్రం రద్దు చేయడం తగదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణన్ అన్నారు. ఆయా 2 చట్టాల రద్దును నిరసిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వర్కింగ్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జ్లతో శాంతియుత నిరసన తెలియజేశారు. 2 చట్టాలను కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం రద్దు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన చట్టం 1955, అలాగే జర్నలిస్టుల వేతనాల చెల్లింపులకు సంబంధించిన చట్టం 1958 రద్దు చేసిన వాటిలో ఉన్నాయి. అయితే దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఈ 2 చట్టాలు రద్దు చేయడాన్ని మేము ఈరోజు శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తాం. మరి ఎందుకంటే ఈ చట్టాలని రద్దు చేయడం వల్ల జర్నలిస్టులు చాలా వరకు కూడా హక్కులు కోల్పోయే ప్రమాదం. వర్కింగ్ జర్నలిస్ట్ అనే పదం తీయడం వల్ల, ఆ చట్టం రద్దు చేయడం వల్ల జర్నలిస్టులను అసలు ఏమని పిలుస్తారు, భవిష్యత్తులో మరి ఏవైతే రద్దు చేస్తారో వాటిని బదులు మరి కొత్త చట్టాలు ప్రవేశపెట్టాలి. మరి అందుకోసమే మేము జాతీయ జర్నలిస్టుల సంఘం, నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్, మా జాతీయ అధ్యక్షులు, ఇండియన్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు పాండే గారి అధ్యక్షతన ఇప్పటికే విషయాన్ని పార్లమెంట్లోనే పలువురు ఎంపీల ద్వారా పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన చట్టం రద్దు చేసినట్లయితే దానికి వేరేగా మార్గం చూపించాలి. లేని పక్షంలో ఆ చట్టం పునరుద్ధరించాలి. అలాగే వేతనాల చెల్లింపులకు సంబంధించిన చట్టం కూడా రద్దు చేశారు కాబట్టి దానికి కూడా మరి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి. లేదా ఆ 2 చట్టాలను పునరుద్ధరించాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నారాయణ గారు, కార్యదర్శి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో మేమంతా కూడా ఇక్కడ శాంతియుతంగా మా యొక్క నిరసన తెలియజేశాం. కాబట్టి మేము కేంద్రాన్ని ఒకటే కోరుతున్నాం, 2 కార్మిక చట్టాలు, 2 జర్నలిస్టుల చట్టాలు కూడా తక్షణమే పునరుద్ధరించాలి. లేని పక్షంలో వాటికి మించి ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంది. అలాగే నెల 11న జర్నలిస్టుల డిమాండ్స్ కూడా నిర్వహిస్తున్నాం. దాన్ని కూడా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా హాజరై జయప్రదం చేయాలి. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా కూడా ఈరోజు ఎల్లుట కార్యక్రమంలో పాల్గొంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సాక్షి డిబేట్ లో ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని జర్నలిస్టు కొమ్మినేని చెప్పినా అరెస్టు చేయడం సరికాదన్నారు. 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం, దాని పరాకాష్ఠగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ, రూలింగ్ పార్టీ. 6వ తేదీ ఉదయం చర్చలో అనలిస్టు, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదూషణలాగా భావిస్తారు. అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు, ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నాడు. అదే ఆయన వారించాడు, ఆ వ్యాఖ్య అయిపోయింది, డిబేట్ అయిపోయింది. అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ
లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ లేకపోతే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవ్వరు ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టు ఒక యాంకరు ఎవరో కూర్చొని నడుపుతారు, ప్రెజెంటర్ ఉంటాడు. అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నది. ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా అవి వ్యక్తిగతమైనవి. అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల ఇంకెవరైనా వ్యక్తిత్వ హననానికో ఒక సెక్షన్ను బాధ పెడతాది అనుకున్నప్పుడు ఆ ప్రెజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి, చేస్తారు. ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు. ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్టులు అయిపోయినట్టున్నాడు, అది రాలే. అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు ఇట్లే అంటానని అతను అన్నట్లు. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయ పద్మావతి ఆధ్వర్యంలో తెలుగు మహిళా నేతలు సోమవారం ఫిర్యాదు. టీవీ ఛానల్ డిబేట్ లో అమరావతి ప్రాంతంలోనే మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ రోజు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ ఇలా ఉన్నామంటే కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. గత 6వ తారీఖున జరిగిన అమరావతి వేశ్య రాజధాని అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో, మా అందరి మహిళలని కూడా మా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడారు. మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ మేము కూడి మేము ఇలా మాట్లాడటం జరుగుతుంది, మా ఆవేదన ఇలా వ్యక్తం చేసుకోవడం జరుగుతుందండి. అయ్యా వైఎస్ జగన్ గారు, మీరు 5 సంవత్సరాల్లో చేసిన భాగవతం అంతా మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇంకా కుళ్ళు రాజకీయాలు వదిలేయండి సార్ మీరు. ఎందుకంటే మీకు ఏమైనా ఉన్నాయంటే మీరు చూసుకోండి, కానీ ఇలా ఆడవాళ్ళని మధ్యలో లాగడం, ఈ కుళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మాకు సత్తా లేక, మాకు మాట్లాడడం తెలియక మేమైతే ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు, కానీ మా ప్రభుత్వం మీద గౌరవం చెప్పినా మేము ముందుకు రావట్లేదండి. మా చంద్రబాబు గారు ఉన్నారంటే వారు మహిళల్ని ఎంతగానో వాళ్ళు మర్యాదిస్తారు. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మా సహోదరి చెప్పారు. ఆ విధంగా మేము ఏదైనా కూడా మేము ఆలోచించి ముందుకు అడుగు వేస్తాము. అయితే అమరావతిలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారండి. మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా మీరు మాటలు చెప్పిన బాధించారు. అయితే దీన్ని వట్టిగా వదిలిపెట్టేది అయితే కాదండి, మేము చాలా సీరియస్ గానే తీసుకుంటాం ఈ మ్యాటర్ని. అమ్మ బాతమ్మ, మీకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు తల్లి, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు ఏంటనేది మీరు ఒక ప్రెస్ మీట్, అది ఒక యాజమాన్యంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆడవాళ్ళ విలువ ఏంటో మీకు తెలుసు. దయతో మీరు ముందుకొచ్చి దయించి మీరు బహిరంగంగా ఆడవాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని అయితే మేము కోరుకుంటున్నాము. దయచేసి మీరు ఇది గుర్తించాలి. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్త పడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే మీకేమి తక్కువ కాదు, మేమైతే ఊరుకునే పరిస్థితే లేదు. ఎన్టీఆర్ వారసుడు ఎవరు? జూనియర్ ఎన్టీఆరా, నారా లోకేషా? అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. పీఎంకి విశాఖ పోలీసుల రక్షణ కల్పించగలడా? లోకేష్ వల్లే పార్టీ నాశనం, మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్. తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్. మీరు నిజంగా దమ్ముంటే లోకేష్ ని తప్పించండి, మంత్రిలో తప్పించమని చేస్తాను. ఇవాళ అమరావతి మరి 2014లో మీ మాట నమ్మి రైతులు 33 ఎకరాల భూమి ఇచ్చారు. మరి ఈరోజు మళ్ళీ 40 ఎకరాల భూమి కావాలా? అసలు మధ్యలో మాట్లాడుతూ అడుగుతున్నారు. 33 ఎకరాల భూమి సరిపోలేదు అడుగుతాను. ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రపంచంలోనైనా ఇంత రాజధాని ఉంది అడుగుతాను. ఇంతమంది రైతులు భూమి ఇస్తే మళ్ళీ 40,000 ఎకరాల భూమి కావాలని చెప్పి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ పెడతారా? అసలు ఎయిర్పోర్ట్ పెట్టడానికి మీరు నామ్స్ తెలుసు అంటారు. 150 కిలోమీటర్లు పరిధిలో దాటితో పెట్టాలి తప్ప విజయవాడకి అమరావతికి ఎంత దూరం? 30 కిలోమీటర్లు. ఇంకో ఎయిర్పోర్ట్ వస్తుందా? వస్తుందని చెప్పి అడుగుతాను. శ్రీకాకుళంలో ఎయిర్పోర్టా, కుప్పంలో ఎయిర్పోర్టా, నెల్లూరుకి ఒంగోలు ఎయిర్పోర్టా? అసలు మనకి కావాల్సిన ఎయిర్పోర్ట్ కావాలా, పరిశ్రమలు కావాలా, ఏం కావాలి? ప్రజలకు ఉపాధి కల్పించాలి. నిరుద్యోగ యువతకి 3 వేస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే మీరు తప్పు పడుతున్నారు. ఇవాళ వాళ్ళు మనం ఇచ్చామంటే అది మన చేతకందనం ఇచ్చారు. ఈవేళ నిజంగా ఈ స్టేట్మెంట్తో ప్రభుత్వం పరువు తీశారు. అదలా నేను ఒకటే కోరుతున్నాను, అమరావతి రైతులకు ఒకటే పిలిపిస్తాను, దయచేసి భూములు ఇవ్వమాకండి. ఎందుకంటే 33 ఎకరాల భూమి చాలు. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు.
ఈ మంత్రులు ఏం చేస్తారో తెలియట్లేదు. అదలా దయచేసి ఇచ్చి నష్టపోమాకండి. మీ భూములు మీ తరతరాలు వచ్చిన భూములు వేళ ఆ పంట భూముల్ని నాశనం చేశారు. దాన్ని ఒకటే కోరుతున్నాను చంద్రబాబు గారు, డెఫినెట్గా 45 గంటల్లో నా పై జరిగిన దాడి పైన మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసి బట్టబయలు చేయకపోతే తీసి కొట్టేస్తూ డెఫినెట్గా నెక్స్ట్ 48 అవర్స్లో రామ్ ఏం మాట్లాడతారో మీరు ఎవరు ఊహించరు. దాన్ని ఒకటే కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికైనా సరే పార్టీని కాపాడండి, ప్రభుత్వాన్ని కాపాడండి, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. అంతేగాని ఇంకో ముఖ్య విషయం, బానకచర్ల పోలవరం టు బానకచర్ల ప్రాజెక్టు 81,000 కోట్ల ప్రాజెక్టు అప్రూవల్ చేయబోతున్నారు. ఈ అప్రూవల్ చేయడానికి అసలు మీ దగ్గర డబ్బు ఉందో అడుగుతున్నాను. అంటే ఈవేళ ఒక మెగా కన్స్ట్రక్షన్ కంపెనీతో ఈ ప్రాజెక్టులన్నీ తయారవుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ని ఈవేళ మీకు కేంద్రం దీనికి డబ్బు వేస్తే అడుగుతున్నాను. కేంద్రం ఎంత వేస్తే అడుగుతున్నాను. మరి మిగతా ఎక్కడ తెస్తారు? ఆ డబ్బు దగ్గర అడుగుతున్నాను. ఏమీ లేకుండా ఈరోజు అట్టహాసం పోతున్నారు. ఈవేళ మీరు రేపు 21 యోగా అని చెప్పి 5 లక్షల మంది 6 లక్షల మంది అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు. గిన్నిస్ బుక్ ఎక్కిస్తారంటారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఏ దశలో అడుగుతున్నాను. అదలా నేను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు 11వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన అన్ని డిపార్ట్మెంట్లు అన్ని మంత్రి శాఖలు చేసిన అభివృద్ధి పైన ఈ సంవత్సరంలో ఏం చేశారో మీరు శ్వేతవిధి డిమాండ్ చేస్తాం. అలాగే లోకేష్ని పార్టీ నుండి తప్పించమని చెప్పి డిమాండ్ చేస్తాం. జై హింద్. విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం మధురవాడ అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖలో పిఎం పాలెం పోలీస్ స్టేషన్ మహిళలు ఫిర్యాదు చేశారు. నిన్న సాక్షి ఛానల్లోని మరి రిపోర్టర్ అందరూ కూడా మరి అమరావతి మహిళల్ని ఎంతో అన్యాయంగా చాలా అధీనంగా మాట్లాడారు. అసభ్యంగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటో మరి తెలియడం లేదు. వాళ్ళు భార్య బిడ్డలు ఉన్న వాళ్ళే కదా, మరి జగను మరి భార్య తల్లి బిడ్డలు అందరూ ఉన్న వాళ్ళే కదా. వాళ్ళు మాట్లాడించకుండా వీళ్ళు మాట్లాడారా? వీళ్ళు కూడా ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నది కదా. మరి వ్యక్తిత్వం అనేది ఉన్నప్పుడు మరి ఇలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? మహిళలందరూ కూడా కించపరిచి రాజధాని కోసం మరి అంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. మరి ఎలాగా పార్టీ నాయకుడు అయి ఉండి కూడా మరి మహిళలతోని ఒక రిపోర్టులతోని ఇలాంటి అసభ్యకరమైన వాక్యాలు చేయడానికి ఇది ఏమైనా కరెక్ట్ గా ఉందా? నువ్వు నాయకుడు అంటే ప్రజల నుంచి రావాలి, ప్రజలు మంచి చెట్లు చూసుకోవాలి. ఇన్నాళ్ళల్లా చూడపోబెట్టి ఈ రోజు పాతాళానికి వెళ్ళిపోయారు. అది గుర్తించుకోవాలి. ఇంకా గుర్తించకుండా ఇంకా విర్రవీగిపోయి ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే మాత్రం ఎవరు కూడా సహించరు. మహిళలు కించపరిచేలా మాట్లాడినందుకు ఈ రోజు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అందుకు మహిళలు 5, 6 వార్డులు 8 వార్డులోనే మహిళలందరూ కూడా తరలి వచ్చారు. దీనికి సరైన సమాధానం చెప్పాలి. దీనికి సరైన సమాధానం చెప్తే గాని మహిళలు ఎవరు కూడా దీన్ని ఎంతవరకైనా తీసుకువెళ్తారు. రిపోర్టర్ అంటే ఒక రిపోర్టర్ లాగే ఉండాలి కానీ కించపరిచే వాక్యాలు చేయకూడదు కదా. చేస్తే అది ఎంతో పరిణామాలకు దారి తీస్తుంది అన్నది వాళ్ళకి తెలియాలి. రిపోర్టర్ అనేంత మాత్రాన్ని ఎలాంటి మాటలైనా మాట్లాడతారా? వాళ్ళు గుర్తించుకోవాలి కదా. తల్లి బిడ్డలు లేరా వాళ్ళకి? అలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఎన్ని ప్రాణత్యాగాలు చేశారు, అమరావతి కోసం ఎన్ని ప్రాణాలు బలికొన్నారు, అమరావతి కోసం రోడ్లు పట్టుకొని తిరిగి నిరాహార దీక్షలు చేశారు. అలాంటి వాళ్ళని ఇలాంటి మాట్లాడడం చాలా బాధాకరం విషయం ఇది. అందుకని మేమందరం కూడా చాలా చింతిస్తున్నాము. అందుకే రిపోర్ట్ ఇచ్చి ఈ రోజు నిన్న 7వ తేదీన సాక్షి ఛానల్లో సాక్షి డిబేట్ పెట్టి అమరావతి మహిళలను వేశ్యలు, అమరావతి చుట్టూ కూడా వేశ్యలు ఎక్కువ మంది ఉన్నారని ఒక్కడు అసభ్యకరంగా అమరావతి మహిళలని కించపరుస్తూ మాట్లాడారు. అమరావతి చుట్టూ కూడా వేశ్యలే ఉన్నారని చెప్పి 1కి 10 సార్లు ఆ డిబేట్ లో మాట్లాడడం జరిగింది. ఇది జగన్కి తెలియకుండానే మాట్లాడుతున్నారా ఆ సాక్షి ఛానల్లోని? అంటే అమరావతి మహిళలు, ఇతను తల్లిని చెల్లినే గౌరవించలేని వాడు అమరావతి మహిళలను గౌరవిస్తాడని మేము. కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తుంది. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను తుంగలోకి తొక్కి కేవలం నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ స్కూళ్లకు ప్రయోజనకారిగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇది పేద ప్రజలకు నష్టం చేసే చర్య. దీన్ని ప్రజలే అడ్డుకోవాలి. చింతాడ రవికుమార్, ఆమోదవలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి వాటిని ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా ఒకసారి వివరించాలని చెప్పేసి ఈరోజు మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రావడానికి ముందు నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 ఇంప్లిమెంట్ అయ్యి ఉండేదన్నమాట. దాని ద్వారా ఏంటంటే 10+2 అంటే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఆ తర్వాత ఇంటర్మీడియట్. అది ఎన్ని ఇయర్స్ నుండి 6 ఇయర్స్ ఏజ్ నుండి 18 సంవత్సరాల ఏజ్ వరకు గల పిల్లలకి 10+2 విద్యా విధానం అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం 5+3+3+4 అంటే 3 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ వరకు, అంటే మొత్తం ఏదైతే 10 క్లాసెస్ +2 ఇంటర్మీడియట్ ఎలా అయితే ఉండేదో, ఇప్పుడు 5+3+3+4 అంటే మొదటి 3 సంవత్సరాలు ఏంటంటే ప్రీ స్కూల్ విత్ అంగన్వాడీ. అంగన్వాడీని బలోపేతం చేసి ప్రీ స్కూల్ కంటిన్యూ చేసే విధంగా ఫస్ట్ 3 ఇయర్స్, తర్వాత 10 ఇయర్స్ 10 క్లాసెస్ +2 ఇయర్స్ ఇంటర్మీడియట్, కలిపి 3 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ వరకు ఉండేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడంటే 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఏంటంటే దానిలో ముఖ్యంగా ఉండేది ఏంటంటే ఫౌండేషన్ ని, లిటరసీని, న్యూమరసీని ఇంప్రూవ్ చేసే విధంగా, అలాగే స్కూల్స్ నుండి డ్రాప్ అవుట్స్ తగ్గించే విధంగా ఉండేదే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ 2020. దాని ప్రకారం ఏం చేసేవాళ్ళు, ఫౌండేషన్ అంటే ఏంటి, అంగన్వాడీని బలోపేతం చేయడం. నెక్స్ట్ లిటరసీ అంటే ఏంటి, మన లాంగ్వేజెస్ తెలుగుని, ఇంగ్లీష్ ని వాటిని డెవలప్ చేయడం. నెక్స్ట్ న్యూమరసీ అంటే మ్యాథమెటిక్స్, వీటిని బలోపేతం చేయడం కోసం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారు, ఎక్కడెక్కడైతే ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ కలిపి ఉన్నాయో అందులో 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ స్టూడెంట్స్ తీసుకెళ్లి హై స్కూల్స్ లో కలిపి కొంతమంది SGTని, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ని స్కూల్ అసిస్టెంట్స్ కింద ప్రమోట్ చేసి వీళ్ళలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నారు. ఎవరికి 3rd, 4th, 5th క్లాస్ ఏంటంటే మన లాంగ్వేజెస్ ని, నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్ ని, సైన్స్ ని ఇంప్రూవ్. విశాఖపట్నం నగర వాసులకు ట్రాఫిక్ సమస్యల నుండి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఆశ్రమ్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విశాఖపట్నం లాంటి సిటీకి, ఎందుకు విశాఖపట్నం లాంటి సిటీ అంటానంటే ఇది చాలా సుందరమైన నగరం, ఎస్పెషల్లీ ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ప్రాంతం. అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది మన పొలిటికల్ లీడర్స్ కానీ, అఫీషియల్స్ కానీ ఎక్కువ మంది విజిట్ చేసే ప్లేస్. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా వైజాగ్లో చేయాలి అనుకునే పరిస్థితుల నుంచి, ఎస్పెషల్లీ అటువంటి సిచ్యువేషన్లో వైజాగ్ ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని ట్రాఫిక్ సమస్యలను బేస్ చేసుకొని, ఆ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇన్ టైంలో వాళ్ళ వర్క్ ప్లేసెస్కి వెళ్ళేదానికి గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక మంచి యాప్ రావాలి, ఒక మంచి అంటే టెక్నాలజీని బేస్ చేసుకొని ఒక యాప్ రావాలి, వాళ్ళకంటే పబ్లిక్ ఫ్రెండ్లీ యాప్ లాంటిది ఒకటి క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా అస్త్రం అని చెప్పి ఒక యాప్ని ఈరోజు క్రియేట్ చేయడమే కాకుండా, ఇది ఫస్ట్ టైం ఈరోజు మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో లేనట్టుగా కూడా పబ్లిక్ యూసేజ్ చేసుకునే విధంగా కూడా ఈ యాప్ని డెవలప్ చేసి ఈరోజు లాంచింగ్కి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దీనికి నన్ను ఆహ్వానించిన మా సిపి గారు బాగ్చి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అజిత DCP 1, అదేవిధంగా మేరీ ప్రశాంతి DCP 2, అదేవిధంగా కృష్ణకాంత్ పటేల్ DCP అడ్మిన్, అదేవిధంగా ప్రవీణ్ ట్రాఫిక్ విశాఖపట్నం, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, తిరుమలరావు గారికి, అందరికీ కూడా మన యాప్ డెవలప్ చేసిన శ్రీనివాసరావు గారికి,
తిరుమలరావు గారికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను విశాఖపట్నం వాసిగా, విశాఖపట్నం ట్రాఫిక్ కష్టాలు బాగా తెలిసిన వ్యక్తిగా ఈ యాప్ వచ్చిన వెంటనే ముందు ఫస్ట్ నేను హ్యాపీ ఫీల్ అయింది నేనే. ఎందుకంటే ఇదే అస్త్రం యాప్ని ఇంతకుముందు మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజయవాడలో మన సిపి రాజశేఖర్ బాబు గారు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. నేను ఆ రోజు అది కూడా మనం ఎప్పుడు యూటిలైజ్ చేసామంటే మనకి దుర్గాష్టమి నవరాత్రులు భాగంగా ఆ రోజు అదే టైంకి అస్త్రాన్ని ప్రత్యేకంగా ఆ రోజు లాంచ్ చేయడమే కాదు సక్సెస్ఫుల్గా ఆ రోజు దాన్ని కూడా నడిపించడం జరిగింది. ఆ రోజు నేను చూశాను అస్త్రం అని. ఆ రోజు నేను మన సిపి గారికి కూడా మాట్లాడాం, సార్ ఒకసారి ట్రాఫిక్ సంబంధించి ఒకసారి కనుక్కోండి అంటే ఇట్స్ ఎ వెరీ అంటే ఒక మంచి ఏరియా, దాన్ని ఏమంటారంటే మంచి వాతావరణంలో. ఇప్పుడు వాళ్ళకి మేము చెప్పింది మేమెందుకు చూడాలి అన్నది కాకుండా ఒక కాంపిటేటివ్ వాతావరణంతో పాటు ఒక మంచి వాతావరణంలో ఎస్ మేడం నేను కూడా కనుక్కుంటానండి అని దానికి మించి ఈరోజు అస్త్రాన్ని ఇంకొంచెం ఇన్నోవేటివ్గా బయటకు తీసుకొచ్చి పబ్లిక్కి కూడా యూజ్ చేసుకునే విధంగా ఈరోజు ఈ అస్త్రాన్ని తీసుకురావడం అనేది నిజంగా చాలా మనం అందరం కూడా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే నేను పర్టికులర్గా ప్రతిరోజు కూడా కంట్రోల్ రూమ్లో కూర్చొని నేను చెక్ చేసుకునేదాన్ని. మనకి నవరాత్రులు జరిగేటప్పుడు వాళ్ళు ఎంత డీటెయిల్గా ఇప్పుడు ఏదైతే డీటెయిల్గా మనం చేసామో అంటే కొన్ని హాట్స్పాట్స్ ఉంటాయి. ఆ హాట్స్పాట్స్లో ఏ టైంలో